హలో ఫ్రెండ్స్, మనం ఎన్నో హారర్ సినిమాలు చూసుంటాం. కానీ కొన్ని సినిమాలు మాత్రమే మనల్ని భయపెడుతూనే కడుపుబ్బ నవ్విస్తాయి. అలాంటి ఒక ట్రెండ్ సెటర్ సినిమా కాంచన. 15 ఏళ్ల తర్వాత మళ్లీ మార్చి 13న 4K విజువల్స్ మరియు డాల్బీ అట్మోస్ సౌండ్తో థియేటర్లలోకి వస్తోంది. ఈ వీడియోలో మనం ఈ సినిమాని వెండితెరపై ఎందుకు చూడాలో మాట్లాడుకుందాం. రాఘవ లారెన్స్ వన్ మ్యాన్ షో. కాంచన అంటేనే రాఘవ లారెన్స్ బాడీ లాంగ్వేజ్. ఆ దెయ్యమంటే భయం, అమ్మ ఒడిలో పడుకోవడం, ఆ మేనరిజమ్స్ అన్నీ మనల్ని భలే నవ్విస్తాయి. ముఖ్యంగా ముస్లిం గెటప్లో మరియు క్లైమాక్స్ డాన్స్లో ఆయన పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్. ఈసారి 4Kలో ఆ ఎమోషన్స్ ఇంకా క్లియర్గా చూడొచ్చు. సినిమాలో సగం బలం కోవై, సరళ, దేవదర్శినిల కామెడీ, వారు భయపడుతూ చేసే పనులు, లారెన్స్తో కలిసి చేసే అల్లరి థియేటర్లో విజిల్స్ వేయించాయి. టీవీలో చూసినప్పుడు కంటే అందరితో కలిసి థియేటర్లో నవ్వుతుంటే ఆ కిక్కే వేరు. కాంచన కేవలం హారర్ మూవీ మాత్రమే కాదు, ఒక ట్రాన్స్జెండర్ ఆశలు, ఆశయాలు, ఆమె ఎదుర్కొన్న అవమానాలను శరత్ కుమార్ గారు అద్భుతంగా పండించారు. ఈ ఎమోషనల్ యాంగిల్ వల్లే ఈ సినిమా ఒక మాస్టర్ పీస్ అయింది. టెక్నికల్ వండర్. మరి ముఖ్యమైన విషయం ఏంటంటే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. థియేటర్లో డాల్బీ అట్మోస్ సౌండ్లో ఆ భయంకరమైన సౌండ్స్ వింటుంటే గూస్ బంప్స్ రావడం పక్కా. పాత విజువల్స్ ఇప్పుడు 4Kలో ఇంకా రిచ్గా కనిపిస్తాయి. కాంచన 4 రాబోతున్న ఈ సమయంలో ఒరిజినల్ కాంచనని మళ్లీ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయటం ఒక మెమరబుల్ మూమెంట్. సో మార్చి 13న మీ ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళి ఆ భయాన్ని, నవ్వుని ఎంజాయ్ చేయండి. మరి మీకు ఈ సినిమాలో ఏ సీన్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.